అయితే నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎట్లా ఉండంటే, నేను ధ్యానం చేస్తున్నాము, నాన్ వెజ్ మానేయమంటే, సరే 1 ఇయర్ మానేద్దాంలే. మీ ఫ్రెండ్ ఇప్పుడు అన్నావు చూడు, 1 ఇయర్ మానేసి మళ్ళీ నేను అట్లా అనుకునే మొదలు పెట్టినా. నాకు ఈ టర్మ్ లైఫ్ లాంగ్ మానేస్తా అనుకోలేదు నేను. అది నేను నేను 1 ఇయర్ మానేస్తా ధ్యానము, నాన్ వెజ్ మానేస్తా. ఇక ఖాళీగా ఉన్నాం కదా, దాంతోపాటు ధ్యానం చేద్దాం అనుకున్నా. ఇట్లనే ధ్యానం సెంటర్ పోతే వాళ్ళు ఏం చెప్పారు, సార్ ఏం చెప్పిండు, లేదయ్యా నాన్ వెజ్ కూడా మానేయాలంటే, నేను లోపల అనుకున్నా, లేదు సార్ మానేసిన అన్న. నేను లోపల అప్పుడు ఏమనుకున్నా అంటే, ఒరిజినల్ గా 1 ఇయర్ గా నా కాన్సెప్ట్, 1 ఇయరే మానేస్తా, తర్వాత నా పని నేను చేసుకుంటా అనుకున్నా. కానీ ఆ సార్ చెప్పిండు 40 రోజులు చేయాలి ధ్యానం సీరియస్ గా అంటే, నాకు 15 రోజులనే అసలు ఆ నాన్ వెజ్ వాసన ఏందాక నాకు అర్థమైతలేదు. ఇట్లా అంటే కోపం వస్తుంది. ఇట్లా ఇంట్లో వండుతుంటే ఇట్లా మా బాబు అప్పుడు డిగ్రీ చిన్న పెద్ద ఆయన, ఏం డాడీ ఆదివారం కాగానే నేను పొయ్యి తీసుకొస్తుంటే, పొద్దున్నే పోతుంటే రష్ ఉంటారు కదా మళ్ళా. ఆడ పెద్ద మటన్ షాపు, వాడు మన కోసం పెట్టిండేమో అనిపించింది నాకైతే. వాడు పొద్దున్నే 2 షట్టర్లు పెద్ద షాపు. వాడిని నేను పరిచయం చేసుకున్నా, మళ్ళీ మంచి ఇవ్వాలా మనకని, మటన్ మంచి వాడికి నమస్తే అంటే ఇట్లా పరిచయం చేసుకుని, వాడు మనం పోతే మంచి సప్ప కొట్టాలి, మనకు మంచి ఇవ్వాలి. అరే అట్లా ఉండేవారు అప్పుడు, అట్లా ఉండే కదా. అయితే ఇక తీసుకొస్తుంటే మావాడు, ఇక నేను ధ్యానంకి వచ్చిన జస్ట్ 15 రోజులకే సార్ చికెన్ గుమ్మ అంటే, నేను మన డబ్బులు ఇచ్చిన మామకి. ఏం డాడీ తినకుంటే తేకూడదేవా అన్నాడు. లేరా నేను దేనన్నా, 15 రోజులకే 2 వారాలకే నేను నువ్వు తెచ్చుకోపా అన్న. పోయిండు వండుతుంటే వీళ్ళు వండుతుంటే నాకు అసలు వాసనకి ఎట్లయితుంది తెలుసా, అసలు మామూలుగా అది మర్డర్. అసలు ఇంట్లోనే మర్డర్ అయితే వాసన అట్లా అంత చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి బిల్డింగ్ పైకి పోయినా, అప్పుడు ఇంకా కరోనా స్టార్ట్ అయింది, ఎక్కడ బయటకు పోతట్లేదు. ఇంకా కరోనా అంటే మార్చిలో కరోనా స్టార్ట్ అయింది కదా. అంతదాకా కూడా కదా సార్, నేను జనవరి 16 తారీఖు ధ్యానం మొదలు పెట్టిన, ఫిబ్రవరి ఫస్ట్ వీకే నాకు ఇబ్బంది అవుతుంది ఇక నాన్ వెజ్ అంటే. కరోనా బిఫోర్ 2020 ఇలా నేను ధ్యానంలోకి వచ్చిన 16 తారీఖు. అంతే. మళ్ళీ నాకు 15 రోజులనే సార్ ధ్యానంలోకి వచ్చి అప్రిషియేట్ చేసిండు, ఓకే ప్రొసీడ్ అని. నాకు అర్థం కాలేదు, కలనా ఇది లేకపోతే ఊహించుకున్నా, కానీ అది 100% నాకు సార్ వచ్చి. ఇక అప్పటి నుంచి నాకు ఇక అసలు నాన్ వెజ్ అంటే ఇక అసలు ఇంట్లో చిర్రలాడిపోతున్నా. పైకి వెళ్ళిపోవడం, లేకపోతే బయటికి పోయి మధ్యాహ్నం అట్లా 2 గంటలకు 3 గంటలకు వచ్చి అంత క్లీన్ చేసినాక నాకు వండితే తింటుంది. ఇక అప్పుడు మా మేడం చెప్పిన, చూడమ్మా ఇది నాకు మనకి ఇద్దరికి యుద్ధాలు అవుతాయి, నువ్వు కూడా ధ్యానం చేయాల్సిందే, నాన్ వెజ్ మానేయాల్సిందే, ఇది నాలో ఉన్న ఫీలింగ్ అంతా చెప్పినా మేము అని ఒప్పుకుందిలే. నాకు ఒక వారం టైం అన్నది. వారం టైంలోనే ఇక పిల్లలతో ఉంది ఇక గోస. ఇక మేమిద్దరం ఒకే అయిపోయినాం, పిల్లలతో ఉంది కథ ఇక.